రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వైకాపా నాయకులపై కక్ష సాధింపు చర్యలు తీసుకుంటుందని వైకాపా నాయకులు చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని, గత 5 ఏళ్లలో వైకాపా ప్రభుత్వం హయాంలోనే తమ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వనమాడి కొండబాబు మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ వైసీపీకి చెందిన దొంగలకు భరోసా, ధైర్యం చెప్పేందుకే యాత్ర చేస్తానని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ యాత్ర కాకినాడ నియోజకవర్గం నుండి చేస్తే ప్రజలే జగన్ కు మరోసారి బుద్ధి చెబుతారని అన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, సెట్టిబల్జ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ ఒమ్మి బాలాజీ, నాయకులు తుమ్మల రమేష్, గదుల సాయిబాబా, బచ్చు శేఖర్లు పాల్గొన్నారు. ఆలోచించి ప్రభుత్వ సహకారంతో వాళ్ళందరికీ న్యాయం చేయాలి కదండి. న్యాయం చేయలేదు కాదు కదా, మీరు ఏం చేశారండి? న్యాయం చేయకుండా ఆ గొడవ మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు ఏం చేశారండి? గొడవ మీ దగ్గరికి వస్తే ఆ గొడవని దగ్గర తీసుకుని వెంటనే రామారావుపేటలో బిల్డింగ్ ఒకటి ఉందండి, దగ్గర ఓ బిల్డింగ్ని ఆయన దగ్గర పెట్టుకుని న్యాయం చేస్తానని చెప్పి బిల్డింగ్ని కాకినాడలో రిజిస్ట్రేషన్ చేస్తే తెలిసిపోద్దని చెప్పేసి కొత్తపేటలో 5 డాక్యుమెంట్స్ వాళ్ళ సొంత మనుషుల ద్వారా, వాళ్ళ సభ్యుల ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడండి. ఇదిగో వాళ్ళ సభ్యులు, ఈ డాక్యుమెంట్స్ అన్ని మీకు 5 డాక్యుమెంట్స్ ఉన్నాయండి. రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నాడు. రిజిస్ట్రేషన్ చేయించేసుకోవడం కాకుండా వాళ్ళని పట్టించుకున్నది లేదు. ఆ రోజు వాళ్ళకి అండగా ధైర్యాన్ని ఇచ్చి నిలబడ్డాం. ఇంకా చాలా చేస్తుంటే ఆ రోజు కలెక్టర్కి, ప్రభుత్వానికి కంప్లైంట్ చేస్తే కలెక్టర్ అంతా ఆదేశాలు ఇచ్చి ఇంక ఇలాంటివి జరగకుండా ఆపాలని చెప్పి ఆపారు. మేము చెప్పాం కాబట్టి ఆ బిల్డింగ్తో ఆగింది, లేకపోతే ఇంకెన్ని చేయించేసుకున్నాం. ఆ బ్యాంకులో డబ్బులన్నీ తీసేసుకునేమో, ఏం చేసినాం. ఆ రోజు అండగా నిలుస్తాం. ఈ కక్ష సాధింపులండి ఇవాళ రోడ్డు మీద ఏడుస్తున్నారండి. ఇప్పటికి 50 మంది చనిపోయారు. అప్పుడు 23 మంది చనిపోయారు. ఇప్పుడు 50 మంది లెక్క వచ్చారండి చనిపోయిన వాళ్ళు. డబ్బులుండి, డిపాజిట్స్ ఉండి, మీ వల్ల, మీ ప్రభుత్వం ఉండడం వల్ల, మీరు చేసిన అన్యాయం వల్ల చనిపోయారు. ఈ రోజున ఇంకా చాలా అన్యాయం చేశారు మీరు. సరే, అన్నీ చూద్దాం. అదే కాకుండా ఈరోజు ఆ టీడీఆర్ బాండ్స్ రూపంలో అక్కడ కొట్టేసాం. ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు వెళ్ళి సమస్యలు ఉన్నాయని చెప్పుకుంటే ప్రైవేట్ బ్యాంకులు కూడా నీ చేతిలో తీసుకుని రిజిస్ట్రేషన్ చేయించేసుకున్న ఆస్తులు ఏంటి. అదేవిధంగా ఇదంతా సంపాదించిన డబ్బు అంతా కూడా నీ ఇష్టం వచ్చినట్టు సంపాదించుకుని ఈరోజు మా మీద మళ్ళీ కక్షాదింపులు అంటున్నాను ఈ రోజున. ఏమంటే అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఐశ్వర్య గ్రాండ్ హోటల్ ఉంది, మీకు తెలుసు, తీస్తారు. అది బ్యాంకులో ఉంది. అది ఎంతోమంది సభ్యులకి ఆయన బాకీ ఉన్నాడు. ఎవరు? ఆ యజమాని. సుమారు 79 మందికి బాకీలు ఉన్నాడు. 70 మంది బాకీలు ఉంటే వాళ్ళందరూ కూడా నీ చుట్టూ తిరిగారు. వాడు డబ్బులు ఇవ్వట్లేదు, చేయట్లేదు అని చెప్తే దాన్ని కూడా నీ చేతిలో తీసేసుకున్నావు. ఈ కాకినాడ ప్రజలు మాకు పలానా డబ్బులు ఇవ్వనంటే ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తారు, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తారు, అధికారుల దృష్టికి తీసుకెళ్తారు. ఏదో ఉంటే న్యాయం చేయగలుగుతాం, లేకుంటే చేయలేము. కానీ ఈయన అలా కాదండి. న్యాయం చేయలేదు కదా, ఏ విధంగా అన్యాయం చేశాడు చూడండి. 70 మంది డబ్బుల కోసం మాకు రావాలి ఇక్కడ అని తిరుగుతుంటే ఆ హోటల్ని ఆడుతూ ఐపీ పెట్టించి, అతనితో ఐపీ పెట్టించేసి అదే హోటల్నండి ఆ సభ్యులకు రూపాయి ఇవ్వకుండా, ఎవరికి ఏం డబ్బులు ఇవ్వకుండా, ఏమి ఎత్తో ఒకటికి తిరిగి ఇచ్చుంటారేమో, ఇంకా చాలామందికి డబ్బులు ఇవ్వాలి. ఆయన 7 మందికి డబ్బులు ఇవ్వాలి హోటల్ ఆయన.